ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు ఎం దివ్య గారు, ఎం గోపాల్ గారు. ఈ దంపతులను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందించండి ప్రభు. మేము నడవవలసిన త్రోవను మమ్మను నడిపించండి. యేసే పరిష్కారం కొనసాగుటకు కృపనివ్వండి. రక్షకుడైన యేసు దివ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అన్న యేసు మాటలు ధ్యానిద్దాం. 14వ అధ్యాయం యేసు ప్రభువు మేడగదిలో శిష్యులకు చేసిన ఉపదేశంలో మనకు కనిపిస్తోంది. 13, 14, 15, 16 అధ్యాయాలు మేడగదిలోని అధ్యాయాలు. చాలా దీర్ఘమైనటువంటి బోధ ఇందులో కనిపిస్తుంది. యేసు తాను అప్పగించబడు రాత్రి పస్కా విందులో తన శిష్యులతో పాల్గొన్నారు. ఈవినింగ్ 6 PM తరువాత పస్కా పండుగ స్టార్ట్ అవుతుంది. ఆ పస్కా పండుగలో విందు చేసుకుంటారు. ఆ విందులో ఒక గొర్రె పిల్ల వధిస్తారు. దానిని ఎముకలు విరువరు, యాజ్ ఇట్ ఈస్గా బేక్ చేస్తారు. ఆ మాంసాన్ని భుజిస్తారు. అందరూ కూర్చొని దాని చుట్టూ కూర్చొని దాన్ని భుజిస్తారు. అది పండుగ. ఆ పండుగ వారు మేడగదిలో ఏర్పాటు చేశారు. ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పి అడగమన్నారు. ఒక సిద్ధపరచబడిన గది, ముందుగానే వారి కొరకు సిద్ధపరచబడిన గది వారికి చూపించబడింది. ఈ పస్కా పండుగ దినాన జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి మేడగది అనుభవాలు ఉన్నవే, అవి క్రైస్తవ విశ్వాస పునాదులకు మూలాలు ఆ గదిలో ప్రస్తావనకు వచ్చాయి. అందులో ప్రధానంగా యేసు మాట్లాడుతున్నది 12 మంది శిష్యులలో ఒకడు అప్పటికే వెళ్ళిపోయాడు. అందులో నుంచి 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. 12వ వాడు ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయాడు. ఈ 11 మందికి ప్రభువు చెబుతున్నాడు, 11 మంది యూదులే. నో జెంటైల్ అమాంగ్ ద డిసైపుల్స్, 11 people. ఈ 11 మందిలో ఎవరు అన్యులు లేరు, అందరూ యూదులే. యూదులు ఇశ్రాయేలు జనాంగములో నుండి వచ్చిన వారు. యూదా జనాంగం, ఇజ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగములో నుండి యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో పుట్టారు. మిగిలినటువంటి శిష్యులు ఉన్నారు, చూచారు. వీరంతా కూడాను వివిధ కుటుంబాల నుండి వచ్చారు. యెరూషలేము యూదయ ప్రాంతంలో ఉంది. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి వాళ్ళు వచ్చారు. వారంతా కూడా యేసు యొక్క శిష్యరికం చేపట్టిన తరువాత 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరుగాడారు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరుగాడారు. 3.5 సంవత్సరాల తర్వాత లేఖనానుకూలమైన సమయం సంప్రాప్తించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ముందస్తుగా చెప్పారు, నేను ఈ లోకం నుండి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక వారితో మాట్లాడడం ప్రారంభించాడు. యూదులు ధర్మశాస్త్ర కాలం మొదలుకొని మోషే వారిని నడిపించిన కాలం మొదలుకొని వారందరూ కూడాను యెహోవా యందు విశ్వాసం ఉంచి వారు ఆయనను వెంబడించడానికి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఆ కాలంలో
యేసు వారికి నరావతారిగా ప్రత్యక్షమై మానవ పాప పరిహారార్థం తన శరీరం మీద మానవ పాపం మోపబడిన వాడై, ఆ పాపమునకు తన సొంత శరీరం మీద శిక్ష విధించబడిన వాడై సంపూర్తి చేసి జీవించి ఉండి తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని తిరిగి నెలకొల్పి మానవులకు రక్షకుడయ్యాడు. ఆ ప్రక్రియలో మేడగదిలో చివరి క్షణాల్లో ఆ 11 మందికి చాలా విశేషాలు చెబుతూ వచ్చాడు. ఆ విశేషాల్లో ఆయన మీ హృదయాన్ని కలవరపడనీయకండి అనే పదంతో ప్రారంభిస్తున్నాడు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. ఈ వచనాన్ని మీరు చదివినప్పుడు పై అధ్యాయంతోన కింద వచనాలతోన మనం ముడివేయాలి. దీన్ని పై అధ్యాయంలో జరిగిన సంఘటన గనక వివరించి ఉంటే మీ హృదయాలను కలవరపడనీయవద్దు అని చెప్పచ్చు. పైన ఏమి ఇన్సిడెంట్ లేదు. క్రింద ఉన్న వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని చెబుతున్నప్పుడు వారికి కలవరం వచ్చే ప్రమాదం ఉన్నది. పై వచనంలో చెప్పాడు, పై అధ్యాయంలో చెప్పాడు, 13వ అధ్యాయంలో నేను తండ్రి యొద్దకు వెళ్ళాల్సిన గడియ వచ్చింది, నన్ను అప్పగించేవాడు ఇక్కడే ఉన్నాడు అని చెబుతూ వచ్చాడు. ఈ 14వ అధ్యాయంలో మొదటి వచనం కింది భాగం నుండి ఉన్నటువంటి వాక్య వచనాల్లో యేసు చెప్పింది ఏమిటంటే తన డిపార్చర్ ఎట్లా జరగబోతోందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. తాను వెళ్ళిపోబోతున్నాడు, తాను ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరి దగ్గరికి వెళుతున్నాడు, ఏం చేయటానికి వెళుతున్నాడు, మళ్ళా ఏం చేస్తాడు, తిరిగి ఎప్పుడు వస్తాడు, తర్వాత ఏం జరగబోతోంది, ఎస్కటాలాజికల్ ఇష్యూస్ అన్నీ కూడా చెబుతూ వచ్చాడు. కనుక ఈ విశేషాలు ప్రభువు చెబుతున్నప్పుడు ముందస్తుగా చెప్పాడు, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. I am going to die. I am going to leave you. So that let not your hearts be troubled. Let not your hearts be troubled. మీ హృదయాలను కలవరపడనీయబాకండి, మీ హృదయాలను కలవరపడనీయబాకండి. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? ఆయన చెప్పబోయే మాటలు వారికి కలవరాన్ని పుట్టిస్తాయి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోబోతున్నాడు. 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభువు ఒక అల్టిమేట్ ఎండ్ క్రియేట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా వినాలి. మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నప్పుడు ప్రజలు మోషేని బ్లైండ్గా నమ్మారు. దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడి నుంచి సందేశాన్ని తెస్తున్నాడు. మోషే అబ్రప్ట్గా ఒక రోజున చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వేర్ దే విల్ గో, హూమ్ దే కెన్ అప్రోచ్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని గురించి తెలుసుకోవాలంటే? అందుకే దేవుడు అక్కడ యెహోషువను అతని పక్షంగా ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని వచ్చారు వీళ్ళంతా కూడా. పిలిచాడు కదా ప్రభు, మిమ్మలను మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచాడు. 30 సంవత్సరాల యువకుడు ఆయన వీళ్ళని పిలిచినప్పుడు ఇప్పుడు 33.5 సంవత్సరాల యువకుడిగా ఉన్నాడు. ఈయనకంటే వయసులో పెద్దవాళ్ళని పిలుచుకున్నాడు. ఈయనకంటే పెద్దవాడిని పిలిచినప్పుడు ఆ పెద్దవారు ఏమి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు? ఈయన్ని వెనకాల వెళ్తున్నాం, మనకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అని వస్తారు. సడన్గా యేసు ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు వేరొక పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరుంటారు అక్కడ? ఏం చేయబోతున్నావు? మళ్ళీ ఎప్పటికి వస్తావు? మేమేం చేయాలి ఇక్కడ? మా పరిస్థితి ఏంటి చెప్పండి, మా పరిస్థితి ఏమిటి ఇప్పుడు చెప్పండి అని అడగమా? మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం కదా. కాబట్టి ప్రభువు తాను ఒక సొల్యూషన్ ఏమిటో దానిలో కూడా చూపించాలి. వాళ్ళని తాను వదిలిపోతుంటే వాళ్ళకి సొల్యూషన్ ఏమిటి? అసలు ఎట్లా వదిలిపోవటం అంటే ఏమిటి? వెళ్ళి ఆయన చేయబోయే పని ఏమిటి? మళ్ళీ తిరిగి రావటం ఏమిటి? వీళ్ళు ఈ లోపల దేవుని కొరకు పనిచేయటం ఏమిటి? ఇదంతా వీళ్ళకి అర్థం కావాలంటే దీర్ఘ ప్రసంగం చేయాల్సి వచ్చింది, బహుదీర్ఘ ప్రసంగం చేయాల్సి వచ్చింది. అందుకని అన్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ విత్ మీ అండ్ మై ఫ్యూచర్ అండ్ యువర్ ఫ్యూచర్.
డు నాట్ బీ ట్రబుల్డ్. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. మీ హృదయాలను మీరు కలవరపడనీయవద్దు. ఎందుకు కలవరపడనీయవద్దంటే 2 విశేషాలు చెప్పాడు. ఒకటి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. చూడండి, ఇక్కడ బిలీవ్ ఇన్ గాడ్, యు ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్ అనాలి కదా. మీరు దేవుని యందు నివాసము ఉంచుచూ ఉన్నారు అనాలి. ఇంగ్లీష్లో అన్నాడు బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ మీ. తెలుగు తర్జుమాకు ఇంగ్లీష్ తర్జుమాకు వ్యత్యాసం చూడండి. బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఆల్సో ఇన్ మీ, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. 14వ వచనంలో ప్రజెంట్ కంటిన్యూస్లో రాశాడు, తెలుగులో ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్ రాశాడు. బిలీవ్ ఇన్ గాడ్. అర్థమైందా? కనుక బైబిల్ తెలుగులో మనం చూస్తున్నప్పుడు దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచూ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ దే. వారిలో ఉంది విశ్వాసం, తండ్రి మీద విశ్వాసం, పరలోకంలో ఉన్న దేవుని మీద విశ్వాసం, మోషేను పంపిన ఆ దేవుని మీద విశ్వాసం, మోషేతో మాట్లాడిన వాడి మీద విశ్వాసం, ప్రణాళిక చేసిన దేవుని యందు విశ్వాసం, పునరుద్ధానం మీద విశ్వాసం, నిత్యజీవం మీద విశ్వాసం, మరణానంతరం జీవితం మీద విశ్వాసం, తీర్పు మీద విశ్వాసం, అగ్నిగుండం విశ్వాసం, పరదేశ విశ్వాసం, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు. అందుకేనన్నాడు, మీరు హృదయమందు విశ్వాసం ఉంచుతున్నారు దేవుని మీద, నా యందును విశ్వాసం ఉంచండి. మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఆల్సో ఇన్ మీ, బిలీవ్ ఆల్సో ఇన్ మీ, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఏం జరుగుతుంది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. నేను వెళుతున్నాను ఎందుకంటే మీకోసమే. నేను వెళుతున్నాను ఎందుకంటే మీకోసమే. నేను వెళ్ళి ఏం చేస్తానంటే మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. అర్థమైందా? మనం చాలా సందర్భాల్లో చెబుతుంటాం, మీరు వచ్చేటప్పటికల్లా మీకు కావలసిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం, అందుకే మేము ముందుకు వెళుతున్నాం అంటారు. అవును కదా? మనకి రాష్ట్రపతి గారి విడిది ఉంటుంది శీతాకాలంలో. వింటర్కి ఆయన వస్తాడు, హైదరాబాద్ వస్తాడు. ఆయన వచ్చి నివాసం ఉన్నప్పుడు అది ఒక ఆచారంగా వస్తుంది ఎప్పటి నుండో కూడా. ఇక్కడికి వచ్చే ముందు ఒక టీం వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయనకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఆ బిల్డింగ్, దాని సెక్యూరిటీ, దాని వసతులు, దాని పనివారు ఉండటానికి, ఆ రాష్ట్రపతి గారి స్టే ఉండే కొన్ని 10 రోజులు 14 రోజులు ఎన్ని రోజులు వారు అక్కడ ఉంటే అన్ని రోజులు వారి యొక్క మెనూ ఏమిటి, వాళ్ళకు సెక్యూరిటీ, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఎట్లా, స్పెషల్ సెక్యూరిటీ ఎట్లా, వాళ్ళకి అసిస్టెన్స్ లోకల్ సెక్యూరిటీ ఎట్లా, ఆయన యొక్క భోజన విశేషాలు ఎట్లా, ఆయన ఎవరెవరు కలవాలి, ఆయన ఏ కార్యక్రమాలు పాల్గొందాలి, ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. దాన్ని చూడటానికి ముందుగా ఒకళ్ళు వస్తారు, వచ్చి ఇక్కడ పర్యవేక్షించి పరీక్షించి చూసుకొని ఫైనలైజ్ చేసుకొని పోతారు. నేను వెళుతున్నాను ఎందుకంటే మీకోసమే, మీకు స్థలం సిద్ధం చేయటానికి నేను అక్కడికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ రూమ్స్. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో వుడ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫార్ యూ. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, లేని ఎడల మీతో చెప్పుదును. ఎట్లా? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెబుతాను. నేను వెళుతున్నాను ఎందుకంటే స్థలం సిద్ధపరచడానికి. మీకు స్థలం అక్కడ సిద్ధం చేయాలి. 2, నేను మళ్ళీ వచ్చి చెప్పాలి మీకు. వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను. ఈ మాట చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది మామూలుగా చదివే వాళ్ళకి, కానీ అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగానే అర్థం అవుతుంది. నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేను వచ్చి మిమ్ములను నాతో కూడా ఉండేందుకు తీసుకుని వెళ్తాను. యేసు ప్రభువు మాటలన్నీ కూడా నర్మగర్భితాలు అంటే చాలా లోతట్టు అర్థంతో కూడినటువంటివి. వాటిని మనం పరిశీలించి మనం అర్థం చేసుకోవాలి. వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క భూమిక, దాని యొక్క స్టాండ్ మనం పరీక్షించాలి. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండు లాగిన మరల వస్తాను. నేను వెళుతున్నాను, నేను మరల వస్తాను. నేను వచ్చి ఇక్కడ ఉండను, మళ్ళీ మిమ్మల్ని తీసుకుని మరలా అక్కడికే వెళ్ళిపోతాను. అంత కన్ఫ్యూజన్గా ఉంది వింటున్న వాళ్ళకి. ఎక్కడికి వెళ్తానంటున్నాడు, ఎక్కడి నుండి వస్తానంటున్నాడు, ఎక్కడ స్థలాలు ఏర్పరచబోతున్నాడు, మనల్ని ఎక్కడికి తీసుకుని పోయి ఉంచుతాడు, అది కలవరం. ఆయన పరలోకానికి వెళ్తున్నాడు, స్వాస్థ్యాలు ఏర్పరుస్తున్నాడు, మరలా తిరిగి వస్తాడు. రెండవ రాకడలో మనలను తీసుకుని మరలా తిరిగి నూతన ఆకాశ నూతన భూమి మీదకి వెళ్తాడు. ఇది చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం చెబుతోంది. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ నేను వెళ్ళాల్సి ఉన్నది, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నివాసాలు లేకపోతే మళ్ళీ వచ్చి చెబుతాను. అర్థమవుతుందా? దేవుడు ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన నివాసాలను సిద్ధం చేయిస్తున్నాడు. నేను వెళ్ళుచున్న మార్గం మీకు తెలియను పెట్టాడు. ఇక్కడ లిటిగేషన్ పెట్టి మాట్లాడాడు. నేను వెళ్ళుచున్న మార్గము మీకు తెలియను. యేసు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం బోధ నేర్పించాలో దానికి తగ్గ క్వశ్చన్ వేసి దాని ఆన్సర్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ డౌట్కి ఆన్సర్ తీర్చి తాను అనుకున్నటువంటి సందేశం వారి హృదయాల్లో స్థిరపడేటట్లు చేస్తాడు. అది యేసు ప్రభు. అందుకని అన్నాడు, నేను వెళ్ళు స్థలము నాకు మార్గం మీకు తెలుసు. అరే నువ్వు వెళ్ళే స్థలమే మాకు తెలియదు, ఇంకా మార్గం తెలుసు అంటావేంటి? ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, మార్గం తెలియనని అలాగైతే మార్గం ఎలాగ తెలుస్తుంది మాకు అని అడిగాడు తోమా. చాలా సంతోషం, తోమా గారి మాటలు ఇక్కడ మనం వింటున్నాం. ఇవి బిఫోర్ ద క్రాస్, ఇంకా సిలువకి వెళ్ళక ముందు తోమా గారి మాటలు ఉన్నాయి. సిలువ మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత తోమా గారి మాటలు ఉన్నాయి. మనకు అవే కనిపిస్తాయి, తోమా గారి మాటలు అవే మనకు కనిపిస్తాయి. ఆ తోమా గారే భారతదేశానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం తోమా గారు వచ్చాడు. క్రైస్తవ్యం అప్పుడే తీసుకుని రాబడింది. ఆది అపోస్తలుల చేత సువార్త భారతదేశానికి వచ్చింది. ఇది అమెరికా దేశస్తులు తెచ్చింది కాదు. సువార్త ఎవరు తెచ్చారు భారతదేశానికి? మిషనరీలు తెచ్చి క్రైస్తవులు చేశారా? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా దక్షిణ భారతదేశానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఫస్ట్ కేరళైట్స్ క్రిస్టియన్స్గా మారారు. అర్థమవుతున్నదా? కనుక ఇది బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా వర్తక కంపెనీ పేరు మీద వచ్చినప్పుడు క్రైస్తవ్యాన్ని తెచ్చింది కాదు. ఇది ఇంతకు మునిపే సంఘం ఉన్నది భారతదేశంలో, ఇంతకు మునిపే సువార్త ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేయాలని ప్రయత్నం చేయలే. వాళ్ళు వ్యాపారమే చేసుకుని పోయారు తప్ప వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేశారు. చాలా కాన్సెప్ట్స్లో మనం చూస్తే రైల్వేస్ తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి. అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ లేదు కదా. బ్రిటిషర్స్ రాకపోవడం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడది? బ్రిటిషర్స్ టైంలోనే కదా మనకు జ్యుడిషియరీ ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఎడిషనల్ రూపమే కదా మనకున్నటువంటి కాన్స్టిట్యూషన్. కనుక వాళ్ళు ముందస్తుగానే భారతదేశాన్ని పరిపాలించడం దేవుని కృప అంటాను నేనైతే. వాళ్ళు వనరులు ఎత్తుకుపోయారు,
సంపద ఎత్తుకుపోయారు అనేది అది తర్వాత, అది అక్కడ ఉంచండి. వాళ్ళు రాకపోతే అట్లీస్ట్ ఎడ్యుకేషన్ వచ్చేది కాదు. మనకున్నది అంతకుముందు విద్య ఎంత పరిధిలో ఉన్నది, అది అగ్రకులానికే పరిమితం అయిపోయి ఉన్నది. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తరువాత ఎడ్యుకేషన్ ఎట్లా స్ప్రెడ్ అయింది? మనకు 1947 స్వతంత్రం వచ్చేటప్పటికే పాఠశాలలు ఏర్పడ్డాయి, కళాశాలలు ఏర్పడ్డాయి, రైల్వే ట్రాక్స్ ఏర్పడ్డాయి, డెవలప్మెంట్ వచ్చింది. కనుక మనం చూస్తున్నప్పుడు అన్ని రకాలైనటువంటి అభివృద్ధులు అప్పటికి వచ్చాయి. వాళ్ళు భారతదేశానికి నష్టం చేసింది ఏదైనా ఉందంటే ఇక్కడి నుంచి కొల్లగొట్టిన సొమ్ము అంటారు. భారతదేశంలో ఒక కల్చర్ బిల్డ్ అయ్యి కాన్స్టిట్యూషనల్ బేస్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి కావలసినటువంటి ఆ ఆకలి ప్రజల్లో ప్రారంభమైంది. మాకు ఒక దేశం కావాలి, మేము అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆకలి దేశంలో ప్రారంభమైంది. వారు వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే క్రిస్టియానిటీ అప్పటికి ఎంత పర్సంటేజ్ ఉంది భారతదేశంలో? అప్పటికి దళిత పర్సంటేజ్ తీసుకోండి, బీసీల పర్సంటేజ్ తీసుకోండి, వాళ్ళని కన్వర్ట్ చేసి పోతే ఎప్పుడో ఇండియాలో క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చి ఉండేది. కానీ వాళ్ళు దే నెవర్ ట్రై టు మేక్ ఇండియా ఏ క్రిస్టియన్ కంట్రీ. కనుక ఇది ఈ విమర్శకులు తెలుసుకోవాలనేది నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిషనరీస్ వచ్చారు, పేదలు దళిత్స్ ట్రైబ్స్లోకి కూడా పోయారు. ఆ రోజుల్లో ట్రైబ్స్లోకి వెళ్ళారు. రాజవమ్మంగి అని ఒక అడవి ప్రాంతం ఉన్నది. నేను 98వ సంవత్సరం 95 నుంచి 98వ సంవత్సరం వరకు సువార్థీకరణలో ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు అప్పటికి సరైన రోడ్ ఫెసిలిటీస్ లేవు. వైరామవరం తర్వాత రోడ్ లేదు. వైరామవరం తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత ఇక రోడ్డు లేదు, అవతలకు గ్రామాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో విద్యుత్ వచ్చింది, రోడ్స్ వచ్చాయి, ఎడ్యుకేషన్ కోసం పాఠశాలలు వచ్చాయి, చర్చెస్ వచ్చాయి, బైబిల్ వచ్చింది, చేతిలో బైబిల్ వచ్చింది, ఎడ్యుకేట్ అయ్యారు ప్రజలు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడు తోమా ఆయన అడిగాడని చెబుతూ తోమా నుంచి నేను ఇండియాలోకి వచ్చిందిసేపు మాట్లాడాను. కనుక ఇది 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే ఆయన 11 మంది శిష్యుల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఆ యొక్క తోమా గారు భారతదేశానికి వచ్చాడు. కనుక భారతదేశం విదేశీయుల మతం, విదేశీయుల అమెరికా వాళ్ళ మతం కాదు ఇది. భారతదేశానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు, దాని యొక్క ఉద్దేశం, ఆ రక్షణ సంకల్పం అవి ఆనాటి యూదులకే అర్థం కాల. ఇప్పటికీ యూదులు దే డినై క్రిస్టియానిటీ, దే డినై జీసస్ క్రైస్ట్ డివినిటీ. వాళ్ళకి యూదులే యేసుక్రీస్తుని అంగీకరించట్లా. హిందువులు అంగీకరించడంలో గొప్ప విశేషమే ఉంది, అంగీకరించరు ఖచ్చితంగా. కనుక నేను మనవి చేస్తున్నాను, తోమా గారు ఆ మార్గాన్ని గురించి అడిగాడు. ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియను అని ఆయన అడగ్గా యేసు ప్రారంభించారు, నేనే మార్గమును. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, అక్కడికి ఎలా వస్తాం మేము? అప్పుడు నేను నేనే మార్గాన్ని, నేను ఒక్కడనే మార్గాన్ని. అక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్లాల్సిందే, మిగతా వాడు తీసుకెళ్ళాడు. కనుక బైబిల్ టీచర్స్ అబౌట్ ద హెవెన్, అబౌట్ ద వే ఆఫ్ ద హెవెన్ ఇస్ ద జీసస్ క్రైస్ట్ ఓన్లీ. నేనే మార్గాన్ని, యేసుప్రభు సొంత మాట అది. యోహాను గారు రాసింది కాదు, లేదంటే ఇంకొకటి చెప్పింది కాదు, థర్డ్ మ్యాన్ డిక్లరేషన్ కాదు, ఇది డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ జీసస్. నేనే మార్గాన్ని, నేను తప్ప వేరొక మార్గము లేదు. ఐఎమ్ ద ఓన్లీ వే టు ద హెవెన్ అండ్ ద ఫాదర్. పరలోకానికి దేవుని యొద్దకు నేను ఒక్కడే మార్గాన్ని. దాన్ని ఎవరైనా ఒప్పుకోకపోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అవే లేదండి అంటానికి ఇది లేదు. ఫస్ట్ అపోస్టల్స్ టైంలోనే చరిత్రలో ఎంతోమంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్. క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని ప్రకటించుకున్నందున ఎంతోమందిని చంపేశారు.
ఎండ్ టైమ్స్లో కూడా అది జరగబోతోందనేది బైబిల్ చెబుతాను. దానికి చక్కటి వాతావరణం నేటి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అర్థమవుతున్నదా? తర్వాత ఇందులో ఏర్పరచబడిన వారు స్లోగా ఫ్లేరప్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. సో అలా జరగటం ద్వారా ఎవరు టార్గెట్ అవుతారు అనేది మనకు తెలియదు భవిష్యత్తులో. ప్రభు చెబుతున్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. సింపుల్. Jesus Christ is the only way, is the only door, and the only God, and the only hope. That is Bible. You may believe or you may deny. You may trust or you may unbelieve. No problem at all. It is your personal issue. అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు అంగీకరించవచ్చును, నువ్వు తృణీకరించవచ్చును. అది నీ వ్యక్తిగత స్వేచ్ఛకు దేవుడిచ్చిన గౌరవం. బట్ యూ నీడ్ టు గివ్ ద అకౌంట్ ఆఫ్ యువర్ లైఫ్ టు యువర్ గాడ్ ఇన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. తీర్పు దినాన నీవు నీ జీవితానికి వచ్చి యేసుకే లెక్క చెప్పాలి. దట్స్ ఆల్సో ద వార్నింగ్ ఇన్ ద బైబిల్. అది కూడా బైబిల్ గ్రంథంలో వార్నింగ్గా ఇవ్వబడింది. కనుక వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, యేసు రక్షకుడు, పాపమునకు శిక్ష వహించినవాడు, క్షమించగలిగినవాడు. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గం పరలోకానికి లేనే లేదనేది బైబిల్ చెబుతున్నటువంటి ట్రూత్. నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు అన్నాడు. దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద బిలీవర్స్, ఇటర్నల్ డెత్ ఫర్ ద బిలీవర్స్. భౌతిక మరణం ఉంది, ఆధ్యాత్మిక మరణం విశ్వాసికి లేదు. భౌతిక మరణం తాత్కాలిక నిద్ర, ప్రభు రాకుండా తిరిగి లేస్తాం. ఇది విశ్వాసం, క్రైస్తవ నిరీక్షణ. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు ఎం దివ్య గోపాల్ దంపతులు. వీరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. దివ్య కొరకు ప్రార్థిస్తున్నా, మీరిచ్చిన గర్భమును బట్టి కృతజ్ఞతలు. పాపను ఆశీర్వదించండి, దీవించండి. సుఖ ప్రసూతి కొరకు బిడ్డను సిద్ధం చేయండి. గోపాలను దీవించండి. నాయన బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి. చక్కటి సంతానంతో దీవించండి. తల్లిదండ్రులను దీవించండి, సోదరుని దీవించండి. గోపాల్ తల్లి గారిని మీరు ఆశీర్వదించండి. సోదరుని కుటుంబాన్ని దీవించండి. మీ చేతులకు వీరిని అప్పగిస్తున్నా, మేలు చేయండి, మహిమ పొందండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.